ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. సౌత్ లోనే సూపర్ స్టార్ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే టాప్ హీరో. ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా మినిమం 100-150 కోట్లు రాబట్టేంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో రజనీకాంత్ ఫుల్ టెన్షన్ లో ఉన్నానంటూ పబ్లిక్ గా చెప్తున్నారు. మరి రజనీకాంత్ టెన్షన్ కి కారణం ఏంటి? జస్ట్ 4 అడుగులు స్టైల్ గా నడిస్తే చాలు 650 కోట్లు వచ్చేస్తాయని తన కలెక్షన్ స్టామినాని, క్రేజ్ ని జైలర్ తో మరోసారి ప్రూవ్ చేశారు రజనీకాంత్. సీనియర్ హీరో అయిన యంగ్ జనరేషన్ కి గట్టి పోటీ ఇస్తూ యాక్షన్, ఎలివేషన్, డైలాగ్స్, కంటెంట్, కలెక్షన్స్ ఇలా దేంట్లో తగ్గకుండా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి సౌత్ సూపర్ స్టార్ కిప్పుడు ఫుల్ టెన్షన్ గా ఉందట. తమిళ సినిమా రికార్డులని తన పేరు మీదించుకున్న రజనీకాంత్ ఫుల్ టెన్షన్ లో ఉన్నానంటూ చేసిన కామెంట్ ప్రెజెంట్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. జ్ఞానవేల్ రాజా రజనీకాంత్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతున్న వెట్టయన్ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో రజనీకాంత్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం వెట్టయాన్ రిజల్ట్ ఏంటా, ఎలా ఉండబోతోందా అని టెన్షన్ పడుతున్నానని చెబుతున్నారు రజనీకాంత్. జైలర్ 650 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి మరోసారి తన రికార్డుల స్టామినా ప్రూవ్ చేసుకున్నారు రజనీకాంత్. అయితే అసలు రజనీ టెన్షన్ ఏంటంటే కలెక్షన్ల సంగతి తర్వాత అసలు సినిమా రిజల్ట్ ఏంటా అని టెన్షన్ పడుతున్నారట. జైలర్ లాంటి పెద్ద సినిమా తర్వాత రజనీకాంత్ గెస్ట్ రోల్ లో లాల్ సలాం చేశారు. అయితే అది అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ ఇప్పుడు వెట్టయన్ మూవీ చేస్తున్నారు. పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత వచ్చే సినిమా అంతకు మించి హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఫ్లాప్ తర్వాత వచ్చే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం. అందుకే వెట్టయన్ చూసిన ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో అనే టెన్షన్ తో వెయిట్ చేస్తున్నానంటూ ఈవెంట్ లో మాట్లాడారు రజనీకాంత్. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా లాంటి స్టార్ క్యాస్ట్ తో భారీగా తెరకెక్కుతున్న వెట్టయన్ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమా రజనీ టెన్షన్ ని తీరుస్తుందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.